హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎప్పుడైనా మనకి సడన్గా అనుకోకుండా గ్యాస్ అయిపోయినప్పుడు మనకి ఏం చేయాలో తోచదు కదా. అటువంటప్పుడు సండే అనుకోండి, ఒక చిన్న ట్రిక్తో మనం బిర్యానీ చేసేసుకొని తినేయచ్చు. అది ఎలాగో చూద్దాం. ఒక బౌల్లోకి చికెన్ బాగా వాష్ చేసుకుని కరెంట్ కుక్కర్ది గిన్నె ఉంటుంది కదా, దానిలో వేసేసుకోండి. దానిలోనే మనం కట్ చేసుకున్న టమాటా, ఆనియన్, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసుకోవాలన్నమాట. మీ దగ్గర ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్ ఉంటే వేసుకోవచ్చండి. నా దగ్గర లేదు, వేపడానికి స్టవ్ కూడా లేదు. ఇప్పుడు దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, నెయ్యి, ఇంకా బిర్యానీ మసాలా అన్నీనండి. చెక్క, లవంగాలు, అనాసు, బిర్యానీ ఆకు, జాజికాయ మొత్తం అన్నీ వేసేసుకుని మనం దమ్ బిర్యానీకి ఎలా మ్యారినేట్ చేసుకుంటామో పెరుగు కూడా వేసుకుని మొత్తం అలా మ్యారినేట్ చేసుకుని ఉంచేసేయాలన్నమాట. పుదీనా, కొంచెం గరం మసాలా కూడా వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. నా రైస్ కుక్కర్ 1/2 kg రైస్ ఉడుకుతుంది. సో నేను 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. చికెన్ కూడా సేమ్ క్వాంటిటీ అనమాట. 1/2 kg చికెన్, 1/2 kg రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. ఇది బాగా వాష్ చేసుకుని నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ని తీసుకొని డైరెక్ట్ కరెంట్ కుక్కర్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసేసేయండి. బాయిల్ అవడం ఇలా స్టార్ట్ అవుతుంది అన్నమాట.